తెలంగాణ డీసీసీబీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 జిల్లాల డీసీసీబీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ డీసీసీబీలకు ఇది వర్తించనుంది. 9 డీసీసీబీలకు పీఐసీలుగా కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించింది. 6 నెలలు లేదా ఎన్నికల వరకు కలెక్టర్లు బాధ్యతల్లో ఉండనున్నారు. డీసీసీబీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పీఐసీలు కొనసాగనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 9 జిల్లాల డీసీసీబీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 9 జిల్లాలలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాల డీసీసీబీల తొలగింపు వెనుక రాజకీయ కోణం ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. వాస్తవానికి ఈ సంవత్సరం ఆగస్టు నెలలోనే వీళ్ళకి సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తయింది. అయినప్పటికీ మరొకసారి ఎక్స్టెండ్ చేశారు. కానీ రీసెంట్ గా జరిగినటువంటి యూరియాకు సంబంధించినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో, గందరగోళం, నిరసనల వెనక ఈ డీసీసీబీలు ఉన్నారు, గత ప్రభుత్వానికి అనుకూలంగా ఈ డీసీసీబీలు వ్యవహరించారు అన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా ఈ డీసీసీబీలను తొలగిస్తూ అట్లాగే పీఎస్సీకి సంబంధించినటువంటి పాలక వర్గాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేటువంటి ఎన్నికల వరకు జిల్లా కలెక్టర్లకు డీసీబీ బాధ్యతలు అప్పగించింది. తదుపరి నియామకం జరిగే వరకు ఈ బాధ్యతలన్నీ కూడా కలెక్టర్లు చూసుకోనున్నారు. థాంక్యూ శేఖర్.